రండి ఈరోజు రమణాశ్రమం అలాగే స్కందాశ్రమం గురించి మాట్లాడుకుందాం. రమణాశ్రమం నా జీవిత కళ. రమణ తాతని నేను దర్శించుకోవాలి, అతన్ని నేను చూడాలి అనేది. నేను తాతయ్య అని ఎందుకు పిలుస్తానంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ కూడా నేను మహర్షి అని ఎప్పుడూ అనలేదు. ఎప్పుడూ కూడా నేను తాతయ్య అనే పిలుచుకుంటాను. ఎందుకంటే తాతయ్య అంటే నాకు నా పుట్టింట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే నేను రమణ మహర్షిని తాతయ్య అంటాను. రమణాశ్రమం తర్వాత స్కందాశ్రమానికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు నాకు మొదటగా వచ్చిన ఈ వ్యూ చూడాలంటే మీరు దాదాపు గంటన్నర నడుస్తారు. వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గంట ప్రయాణం చేస్తే, మీ శక్తి కొద్దీ మీరు ప్రయాణం చేయగలిగితే స్కందాశ్రమం దాకా మీరు చేరుకోగలుగుతారు. కాళ్ళకి సాక్సులు పెట్టుకోండి. మేము వెళ్ళింది మండు టెండలో. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు సాక్సులు కూడా పెట్టుకోలేదు, కానీ స్కందాశ్రమంకి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ రాళ్లలో రప్పల్లో వెళ్ళాలి కాబట్టి తప్పకుండా మీరు సాక్సులు ధరించండి. ఇదేనండి రమణాశ్రమం. ఈ రూమ్లోనే రమణ తాతయ్య నివసించారు 7 సంవత్సరాల పాటు. ఆ పక్కనే ఒక రూమ్ ఉంటుంది ఎడమ పక్కన. అందులో రమణ మహర్షి వాళ్ళ అమ్మగారు అక్కడ దేహాన్ని విడిచారు. అక్కడి నుంచి కిందకి కొంచెం వస్తే విరూపాక్ష కేవ్ ఉంటుంది. విరూపాక్ష అనే ఆయన మన రమణ మహర్షికి శిష్యుడు. ఆయన రమణ మహర్షికి ఒక మంచి రూముని కట్టించి పక్కనే జలపాతం వచ్చేలా చేసి చల్లటి ప్రదేశంలో ఉంచాలి అన్న తపనతోటి అక్కడ ఒక రూముని ఏర్పరిచారు అని చెప్తారు. ఆ రూమ్లోనే రమణ మహర్షి కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. అవే అన్నమాట ఇది. అక్కడ నుంచి రమణాశ్రమం నుండి మనము అక్కడ ఒక గేట్ వేసింది. ఆ గేటు తాళం తీసుంటే కనుక అక్కడ ఒక జలపాతం ఉంటుంది. అక్కడ రాయి మీద రమణ తాత యొక్క 3 ఫింగర్స్ అచ్చులు ఉంటాయని చెప్తారు. ఎందుకంటే ఆయన అక్కడ విభూతి రాసుకునేటప్పుడు అక్కడే వెళ్ళి ఇలా రాయి మీద చెయ్యి పెట్టి ఇలా రాస్తాం కదా, అలా రాసి నుదిటి మీద విభూతి ధారణ చేశారు అని చెప్తారు. అక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళీ వెళ్ళాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రమణాశ్రమం నుండి వెనక భాగం నుండి స్కందాశ్రమం వైపు వెళ్ళండి, కానీ గుడి బ్యాక్ సైడ్ నుండి మాత్రం ఎక్కకండి. అది చాలా హైటు. దిగేటప్పుడు కొంచెం ఈజీ, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇది 2వ పాయింట్. ఇక్కడ వచ్చేసి 2వ పాయింట్ని మనం చూసాము అంటే ఆల్మోస్ట్ మనం రమణాశ్రమం నుండి స్కందాశ్రమం నుండి మనం ఇప్పుడు ఆ గిరిని ఆ కొండని మనం దిగిపోతున్నామని అర్థం అంతే. దిగడానికి ఇంకా గంట టైం ఉందండో. ఇది మొత్తం మీకు కవర్ అవ్వాలంటే మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయితే రమణాశ్రమం నుండి స్కందాశ్రమం నుండి మళ్ళీ మీరు దిగుతూ అక్కడ ఇంకా విరూపాక్ష కేవ్, అక్కడి నుంచి మళ్ళీ కొన్ని శరణాలయాలు ఉన్నాయి.